రాబోయే 3 రోజుల్లో ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. వెదర్ అప్డేట్స్ పై జగన్నాథ్ కుమార్ తో విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం తీవ్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఇప్పుడు అల్పపీడనం కావచ్చు, ఉపరితల ద్రోణి కావచ్చు, అలాంటి దాని పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఏ ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఈ వేసవి సీజన్లో మీకు విండ్ డిస్కంటిన్యూటీ లేదా ట్రఫ్ లైన్స్, అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్, బేలో కానీ అరేబియన్ సీలో కానీ యాంటీ సైసిర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్, ట్రఫ్ లైన్స్ ఉండటం వలన వర్షాలు పడుతున్నాయి. అయితే నిన్న ఉత్తరప్రదేశ్ యొక్క దక్షిణ భాగం నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఒక నార్త్ సౌత్ ట్రఫ్ లైన్ ఉండేది. ఆ ట్రఫ్ లైన్ ప్రస్తుతం ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు 0.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది మరాఠ్వాడ, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా పయనిస్తుంది. దీని ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల వరకు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉన్నప్పటికీ 2-3వ రోజుల్లో అది కొన్ని ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి 7వ రోజు వరకు దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇది కన్వెక్టివ్ వెదర్ అవ్వడం వలన ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది 1-2 చోట్ల. తరువాత 4వ రోజు ఓన్లీ ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వీటితో పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో 2 రోజులు, ఉత్తర కోస్తా జిల్లాల్లో 3 రోజులు కూడా భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నెల్లూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గడిచిన 24 గంటల్లో అంటే నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు ముఖ్యంగా కోనసీమ జిల్లాలోని అమలాపురంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం, కాకినాడ జిల్లా కాకినాడలో 7 సెంటీమీటర్లు, కాకినాడ జిల్లా తునిలో 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో స్కాటర్డ్ రెయిన్ఫాల్ అంటే కొన్ని చోట్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలో గూడూరులోని తిరుపతి జిల్లా గూడూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం, చిత్తూరు జిల్లా చిత్తూరులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ 1-2 చోట్ల కొన్ని చోట్ల వర్షపాతం నమోదైంది. అధికారులు అంటే ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు? ముఖ్యంగా ఈ థండర్స్టార్మ్ లేదా హై ఇంపాక్ట్ వెదర్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉరుములు మెరుపులు ఉన్నట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా బయటకు తిరగకుండా, లేకపోతే వల్నరబుల్ ప్లేసెస్ ఉంటాయి, ఒక చెట్టు కింద నిలబడటం ఇలాంటివి చేయకూడదు. తర్వాత లైట్నింగ్ కూడా ఉంటుంది కాబట్టి పొలాల్లో ఉండేవాళ్ళు ఇచ్చిన హెచ్చరికల్ని పాటించి దూరంగా వెళ్ళినట్టయితే రక్షించుకోవడం జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఏపీ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతున్నాయో రాబోయే 4 రోజుల్లో కూడా వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ ఏపీ అంతా వ్యాప్తంగా ఈ వర్షాలు పడిన నేపథ్యంలో వీటితో పాటు ఎదురుగాలు భారీగా పిడుగులు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.